నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యనే జనస్రవంతిలో కలిసిపోయారు. ఏమో అడా పడవా కాడా ఏమైందిరా? బిడాన్ బిడాన్ ఫోన్ చేసి ఫోన్ ఎత్తావు. రేపు పేకాట టైం అవుతుందిరా మనకు. నేను రావడం లేరా, మానుకునే ఈ రోజు నుంచి పేకాట. ఏమిరా ఈరోజు తారీఖు అంటారా? 3వ తారీఖు. మనము పోయిన నెల 1వ తేదీ నుంచి ఇంతవరకు పేకాట ఆడినాం. లెక్కాచారం వేసి చూస్తే నాది 1,00,000 రూపాయలు లెక్క పోయిందిరా. అదేందిరా ఈ మధ్య కాలంలో 10 పైసలు గెలిచినావు నువ్వు, 1,00,000 రూపాయలు పోయిందంటావు. అదెట్లా? ఎట్లా అంటే 15 సార్లు 20 సార్లు గెలిచిన మాట వాస్తవమే. మనం గెలిచినప్పుడు బారు పోయి మంద అవుతాం, ఆడ సగం లెక్క అయిపోతాది. మనం పేకాటలో లెక్క పోగొట్టుకున్నప్పుడు చంద్రన్న దగ్గర 10 రూపాయలు అడిగి తీసుకుంటాం. గెలిచినప్పుడు ములాజు లేకుండా రాబట్టుకుంటాడు చంద్ర. మరుసటి రోజు మళ్ళా అప్పు చేసి ఆడాల్సిందే. ఏం చెప్పావురా? ఆట క్లోజ్ చేసి వచ్చే టయానికి మేజు కట్టి రావాలా. ఇంకా ఏందిరా మనకు మిగిలేది? అవునా? ఏదో ఆలోచించాల్సిన మాట ఇది కాదురా. ఈ నెలలో మీ ఇద్దరికి ఎంత మిగిలిందో ఎంత మంది ఒకసారి లెక్కాచారం వేసుకొని మీకే అర్థమైతుంది. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. కానీ 70,000 లాస్ వస్తుంది నీకురా? నాకు దగ్గర 60,000 పైన. ఏమో ఈ విధంగా అయితే మన సంసారాలు గుళ్ళైతారే స్వామి. మనం కూడా మానుకుందాం. రే ఒక్క రోజు మనం పేకాటకు పోకపోయే కొద్దీ చంద్రన్న ఫోన్ చేస్తాడురా. చంద్రాదేం పోతుందిరా స్వామి, 10 రూపాయలు వడ్డీ వచ్చాది, మేజ్ వచ్చాది. రే చంద్ర ఎంత బంకపోయినా మన పేకాటకు రామని చెప్పేశాడు రా. చెప్పేది చెప్పు చంద్రన్న. మేము ఈ రోజు పేకాటకు రాలేదులే. పేకాట కాదు స్వామి, మిగతా పని ఉన్నది. కానీ ఏం పని నా చెప్పు. అందరు ఉన్నారా? నువ్వు ఒకటి ఉండవా? ఈడ ఓం ప్రకాశ్ మురళి నేను ముగ్గురం ఈడ దేవి ఎలక్ట్రానిక్స్ కాడ ఉన్నాం. ఉన్నారా? సరే అని ఉండండి, వస్తానా? రా. రే ఈడున్నారా మీరు? నేనంతా మన స్థలాలన్నీ పడుకుంటూ వచ్చానా. ఏమది? ఏంలే, గృహప్రవేశం ఉంది. ఎప్పుడున్నా? 5వ తేదీరా ఈ నెల. గృహప్రవేశం ఎప్పుడు కడితే చంద్రా? నేను కట్టేవాళ్ళు కట్టినారులే, మీరంతా ఈడే ఉంటారని చెప్పి అందరికి ఒక కార్డు ఇచ్చానా. సరే గాని చిన్నిన్లా పెద్దిన్లా? పెద్ద లేరా, 5 కోట్ల పైన అయింది. గాని 5 కోట్లు పెట్టి కట్టావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇంత లెక్క ఎప్పుడు సంపాదించావు చంద్ర నువ్వు? అవన్నీ దానిలతో మీకు అవసరంలే. మర్యాదగా వచ్చి బూదిని పోండి, ఫ్యామిలీలతో రండి. డబ్బు ఎట సంపాదించినావని అడుగుతున్నావు కదా. అవును. మీరు కట్టిన వడ్డీ లెక్క, మీరు కట్టిన మేజీ లెక్కతోనే 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా. వచ్చి చూడండి, తినండి, కుళ్ళుకోవాకండి. వచ్చి చూడండి, తినండి, కుళ్ళుకోవాకండి. ఎవ్వరు రాకోకుండా పులివెందుల్లో మీ ముగ్గురు మాత్రం వచ్చి బూదిని పోండి. ఏమట్లా? మీ గుండెనే నేను సంపాదించినా కాబట్టి మీరు రావాలి ఖచ్చితంగా. అవులే, మేము వచ్చి నీ ఇంట్లో బాగా తినిపోతే నువ్వు సకల సౌకర్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని నీ ఆనందం. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? అవులే, మేము వచ్చి నీ ఇంట్లో బాగా తినిపోతే నువ్వు సకల సౌకర్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని నీ ఆనందం. అంతే. ఖచ్చితంగా మీరు వచ్చినా గానీ తిని పోయేటప్పుడు దిష్టి పెట్టాకండి, మీకు గుడ్డలు గాని పెడతా. అరే ఏంట్రా ఇది? రే లాస్ట్ లో కలకత్తా బీడాలు పెట్టా. ఓకే పైసా? ఓకే చంద్ర బాయ్. చూడురా మురళి, మన లెక్కలతో చంద్రన్న కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడు. అది 5 కోట్లు అంట. 5 కోట్లు? 5 కోట్లా? అందుకే ఈ రోజు నుంచి మనం పేకాట బంద్ చేసి మర్యాదగా పని చేసుకొని బతుకుందాం. ఖచ్చితంగా మనం బంద్ చేద్దాం. ఇంకా ఎవరు ఆడదాని చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. పేకాట, మటక, జూదము, మద్యపానం ఇటువంటి వాళ్ళ వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసేదానికే ఈ చిన్న కామెడీ వీడియో ఫ్రెండ్స్. ఇదో చంద్రన్న మాట్లాడు. చంద్రన్న పెద్ద మంచి కాబట్టి ఆయన మాటలు వినండి మీరు. ఇప్పుడు మటక ఆడి జట్కా తోలుకోవాల్సిందే అని చెప్పి పెద్దోళ్ళు సామెత ఊరికి చెప్పలేదు. కాబట్టి మీరు ఎవరే కానీ మటక కానీ గ్యాంబ్లింగ్ కానీ ఆడద్దు. ఇది కేవలం అందరూ నవ్వుకునే దానికోసమే చేసినాం, ప్లస్ ఆడేవాళ్ళు మానుకునే దానికోసం చేసినాం. కాదునా, ఆడేయడం తప్పు కదా. ఆడిచ్చే వాళ్ళకి కానీ ఇది వర్తించుతుంది. అంటే అట్లా కాదు, ఆడేవాళ్ళు ఉన్నప్పుడు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు, ఆడేవాళ్ళే మానుకుంటే అవన్నీ మామూలే. మానుకునేది అయితే ఉండదు కాబట్టి ఎవరు దయచేసి దానిలో జోలికి పోవాకండి.
ఆడిచ్చేవాళ్ళు ఆడేవాళ్ళని కాదు, మనిషిలో మార్పు అనేది రావాలి ఖచ్చితంగా. అది గ్రహించండి. జీవితంలో ముందుకు పోవాలంటే ఈ మట్కాలు, ఈ గ్యాంబ్లింగ్, పేకాట ఇవన్నీ పక్కన పెట్టండి. కష్టపడి పైకి పని చేసుకొని ముందుకు రండి. మీ సంసారాలు బాగుండండి. ఇప్పుడు ఆన్లైన్ మట్కా అనేది వచ్చింది. అట్లే ఆన్లైన్ గేమ్లు కానీ ఆడి చాలా మంది అప్పులు చేసి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఆన్లైన్ గేమ్లు ఆడకండి. పిల్లలు ఆడి తల్లిదండ్రులకు కడుపు కొత్త మిల్చగాకండి. దయచేసి ఆన్లైన్ గేమ్లు ఆడేది మానుకోండి. ఇప్పుడు యూత్ అంతా ఎక్కువ ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు, అది మానుకోండి ఫస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అంటే ఛానల్ ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి, బాయ్.